ఇక్కడనే ఉంటారు కానీ ఇక సొంత ఊరి మీద ప్రేమ కొద్ది ఇక్కడ తీపించుకుని అలా రాపించుకుంటారు. ఇప్పుడు మన కార్మిక లోకంలో బ్రహ్మాండమైనటువంటి పాజిటివ్ వాతావరణం ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ ఊర్లో రాపించుకునే వాళ్ళు వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉంటే మనకి లాభం అవుతుంది కాబట్టి అట్లా మనం ఇల్లు తిరిగి అక్కడ ఇప్పుడు అబ్బాస్ బాయిలో ఊరు ఎక్కను ఆయన ఊరు ఇక్కడ ఇప్పుడు ఆయన ఊర్లో రాపించుకోవాలి నేనే రాపించుకున్నాను. అట్లా మన ఓటర్లు అనుకునేటోళ్ళు మన అభిమానులు మనల్ని ఇష్టపడేటోళ్ళు కేసీఆర్ గారిని ఇష్టపడేటోళ్ళు ఇప్పుడు రోజు పక్క మనకు ఓటేస్తారు అనుకునేటోళ్ళు ఓట్లు మన కాన్స్టిట్యూన్సీలు ఉండేటట్టుగా కూడా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు పేరుకే ఏదో బూత్ లెవెల్ ఏజెంట్ పేరు ఇచ్చి ఇంట్లో వండుకుంటే కుదరదు. ఇష్టం లేని వాళ్ళు దయచేసి మీరు పక్కకు కప్పుకొని మంచిగా పనిచేస్తున్నారు యాక్టివ్గా ఉండేటప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి 24 తారీఖు దాకా టైం కాబట్టి ఇంక 22 రోజుల సమయం ఉంది కాబట్టి యాక్టివ్గా ఉండేటోళ్ళ పేర్లు ఇవ్వండి. అవసరమైతే 2 అన్న కాడ 3 ఇచ్చినా పర్లేదు కానీ యాక్టివ్గా ఉండేటోళ్ళ పేర్లు ఇవ్వండి. ఇమీడియట్గా రేపటి నుంచి పని స్టార్ట్ చేయాలని చెప్పి నేను మీ అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్న విధంగా థర్మల్ పవర్ ప్లాంట్లలో కుంభకోణాలు కానీ అనేకం జరుగుతుంది. మనం గట్టిగా మాట్లాడకపోతే నిలదీయకపోతే సింగరేణిని వీళ్ళు బుక్క పెడతారు. ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డి దీంట్లో కింగ్ పిన్గా మారి పనిచేస్తూ ఉన్నాడు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎవరికి సోయలేదు, ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. కాబట్టి తెలంగాణ కోసం ఆనాడు సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసింది కాబట్టి సమ్మెలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి మద్దతుగా ఈ సింగరేణి సంస్థను నిలబెట్టుకోవడం కోసం మళ్ళా మనమే తెలంగాణకు తెచ్చిన పార్టీగా మనమే పోరాటం చేయాలి, మనమే కష్టపడాలి. కాబట్టి ఆ దిశగా మనం పనిచేద్దాం, గట్టిగా కష్టపడదాం. భవిష్యత్తులో నిన్న జరిగిన మీటింగ్ కొనసాగింపులో కూడా ఇంకా అనేక మీటింగ్లు ఉంటాయి, అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఆదిశాన్ని నేను ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ మీద ఒక బుక్లెట్ కూడా చూపిస్తున్నాం. ఆ బుక్లెట్ మన కార్మిక క్షేత్రంలో ఇంటింటికి పంచాలి. మీరు భవిష్యత్తులో సింగరేణిలో జరుగుతున్న స్కామ్లు, సింగరేణి నిర్వహణ చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా భవిష్యత్తులో మీకు చెప్తాను నేను. కాకపోతే ఏంటంటే మనం సీరియస్గా కార్మికుల పక్షపాతిగా కార్మికుల పక్షాన కొట్లాడే పార్టీగా మనం గట్టిగా నిలబడి సింగరేణిని బతికించుకోవాలి, కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కేవలం సింగరేణి కార్మికుల సమస్యలు కాదు, ఈ ప్రాంతంలో ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. రైతాంగ సమస్యలు కానీ, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోవడం కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తులో మనం కార్యక్రమాలు తీసుకుందాం, పనిచేద్దాం. మనకి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం ముందున్నటువంటి మేజర్ అంశం ఏంటంటే ఇది ఎస్ఐఆర్. ఈ ఓట్లకు సంబంధించినటువంటి ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం జూలై 24వ తారీఖు దాకా ఉంది, ఇంకా 22 రోజులు ఉంది. కాబట్టి దీన్ని మనం సక్సెస్ఫుల్గా మన నియోజకవర్గంలో ఓట్లు మనలో పోకుండా, ఓటర్లకు కన్ఫ్యూజన్ లేకుండా, మనం ఓటర్లకు అండగా ఉంటూ మన ప్రజలకు అండగా ఉంటూ ఓట్ల నమోదు ప్రక్రియను మంచిగా సాఫీగా జరిగేటట్టుగా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ 24వ తారీఖు దాకా ఈ పని మీద మన నియోజకవర్గంలో ఫోకస్ చేద్దాం. అదేవిధంగా భవిష్యత్తులో పార్టీ సభ్యత్వం కూడా ఉంటుంది. ఆ సభ్యత్వం డేట్లు వచ్చి ఎప్పుడెప్పుడు పార్టీ సభ్యత్వం చేయాలి, ఎప్పుడు కమిటీలు వేసుకోవాలనేటువంటి అంశాలు వచ్చినప్పుడు అప్పుడు సభ్యత్వం కార్యక్రమం కానీ కమిటీల నిర్మాణం కానీ అవన్నీ కూడా చేసుకున్నాం. కొన్ని గ్రామాల్లో పరామర్శలు అవి ఉన్నాయి, వాటికి కూడా వచ్చినప్పుడు అక్కడ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎన్నిళ్ళు తిరిగిరు, ఎంతమంది దగ్గరికి పోయారు అనేది కూడా నేను క్షేత్రస్థాయిలో కూడా చెక్ చేస్తాను. ఎవరైనా నచ్చిరా అంటే రాలేరు ఎవరైనా చెప్తే ఆ బూత్ లెవెల్ ఏజెంట్లు తీసేసి కొత్తలో పెట్టుకున్నాయి. అక్కడ ముఖం చూసేది లేదు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి సీరియస్గా తీసుకుంటాం. దయచేసి ఎవరు అశ్రద్ధ వహించొద్దు. మళ్ళీ అన్న మా పేరు తీసేసినట్టు మళ్ళీ బాధపడాలి. నేను ముందే చెప్తున్నా, ఇష్టం ఉన్న వాళ్ళే చేయగలిగిన వాళ్ళే పేర్లు ఇవ్వండి, యాక్టివ్గా తిరగండి. ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేరు వేరు పనులు ఉంటాయి అనుకున్నారు, ఏం కాదు, మీరు వేరే వాళ్ళ పేర్లు ఇచ్చి మీరు పక్కకి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయండి, గైడ్ చేయండి. అంతే తప్ప మీరు పత్తులు వేసుకునేది ఉంటే, ఇంకో కార్యక్రమం ఉంటే, ఇంకో కార్యక్రమం పేరు ఇచ్చి నువ్వు పొలంలో చేనులో పడితే మరి కాబట్టి అట్లా పనులు ఉన్న వాళ్ళు వద్దు. అటువంటి పనులు ఎవరైనా నుండి టైం ఇవ్వలేమనుకున్న వాళ్ళు వద్దు. టైం ఇవ్వగలిగిన వాళ్ళే వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళనే ట్రైన్ చేసుకొని, వాళ్ళని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని, వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి మంచిగా మనం పనిచేసుకుందామని చెప్పి మీ అందరికి మరొకసారి తెలియజేస్తూ, సింగరేణి కార్మికులకు సంబంధించి, రైతులకు సంబంధించి, మన ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి, ఇతర వర్గాల ప్రయోజనాలకు సంబంధించి మనం ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తూనే కొట్లాడుతూనే ఇటువంటివి వచ్చినప్పుడు ఎస్ఐఆర్ కానీ, పార్టీ సభ్యత్వ నమోదు కానీ, కమిటీల ఏర్పాటు కానీ, ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా వాటిని విజయవంతం చేసుకుంటూ విజయవంతంగా కొనసాగించుకుంటూ మనం ముందుకు పోదాం. మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా చెన్నూరు నియోజకవర్గం
పార్టీ శ్రేణులు బ్రహ్మాండంగా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా అది ప్రజలది కానీ పార్టీది కానీ సమాజానికి సంబంధించిన ఏ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్నట్టుగా చెన్నూరు నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండేటట్టుగా మనం కార్యక్రమాలను నిర్వహించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సీరియస్గా తీసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్లు యాక్టివ్గా లేరో వాళ్ళ పేర్లు తీసి వేరే పేర్లు ఇవ్వండి. వాళ్ళ ఈవినింగ్ వరకు ఒకసారి మాట్లాడి ఎక్కడైనా అడిషనల్గా మేము ఇద్దరం ఉంటాం ఇంకొకరు ఉంటాం బూత్ పరిధిలో అంటే వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయండి. తర్వాత మనం ఒక వారం రోజులు పని చేసుకున్న తర్వాత 2 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఒక వారం రోజులు పని చేసుకున్న తర్వాత 10వ తేదీ నాడు కూడా మళ్ళొకసారి రివ్యూ మీటింగ్ ఇక్కడ పెట్టుకొని మళ్ళీ 24వ తారీఖు వరకు ఎట్లా పని చేసుకోవాలో మళ్ళొకసారి సమీక్షించుకొని పునఃసమీక్షించుకొని మనం ఆ దిశగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ